అది విష్ణు సహస్రనామం ఒక్కసారి పరిశీలించాలమ్మా. మనం పుణ్యప్రదంగా దాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటాం. సైంటిఫిక్గా దాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే అద్భుతాలు కనిపిస్తాయి. అసలు దాని నిర్మాణంలోనే ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్ పట్టుకొచ్చి పెట్టారు వ్యాస మహర్షి. మనం ఏమంటారంటే శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు రెండు ఉంటాయి. వచ్చిన అక్షరమే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ వస్తుంటే ఒక అందం ఉంటుంది. ఉదాహరణ ప్రారంభంలో చూడండి, విశ్వం, విష్ణురు, వషట్కారు, అక్కడ వకారాలన్నీ కూడా వాతో స్టార్ట్ అయ్యాయి. విశ్వం, విష్ణు, వషట్కార, ఒకే అక్షరం, ఒకే సౌండ్ కనుక రిపీట్ అవుతుంటే ఒక శ్రావ్యత వస్తుంది. న్యూరాన్స్ అన్నీ కూడా ఒక అలైన్మెంట్లోకి వచ్చేస్తాయి. ఇది అప్పుడు మీరు ఆనందం ఫీల్ అవుతారు. భూత భవ్య భవత్ ప్రభు, భూత భృద్భూత భృద్భావో భూతాత్మ అన్ని భకారాలతో నిండిపోయింది రెండు వాక్యం అంతా కూడా. అలా ఎన్ని వందల సార్లు కనిపిస్తాయి. ఒకసారి ఈ దృష్టితో చూడండి. ఇవన్నీ శబ్దాలంకారాలు. అర్థాలంకారాలు వచ్చేప్పుడు విష్ణు సహస్రనామంలో ఆయన ఏం చేశారంటే, ఒక పదం, ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు. ఆ కాన్సెప్ట్కి సంబంధించిన పదాలు ఎన్ని ఓ చోట పెట్టేస్తారు. ఒక కాన్సెప్ట్కి కొన్ని వందల కాన్సెప్ట్స్ తీసుకున్నారు ఆయన. 2 శ్లోకాలు 3 శ్లోకాల్లో ఆ కాన్సెప్ట్ సంబంధించిన పదాలన్నీ వరుసగా రకరకాల పదాలతో చెప్పేస్తుంటారు. ఇంకోసారి ఏం చేస్తారంటే, ఒక అర్థం వచ్చేట్టే చెప్పి దానికి ఆపోజిట్ మీనింగ్ ఉండే అర్థం కూడా అక్కడ పక్కనే చెప్తారు. అలాంటివి కూడా వస్తాయి. ఇప్పుడు పన్నగు భుజగా సినహ అని ఒక పదం ఉంది విష్ణు సహస్రనామం. పన్నగం అంటే ఆదిశేషుడు, మహా పెద్ద సర్పం అని. భుజగాసన అంటే పావుల్ని తినేవాడు, గరుత్మంతుడు కూడా అక్కడే ఉన్నాడు. మరి విష్ణుమూర్తి యొక్క పరివారంలో ఆదిశేషుడు ఉన్నాడు, గరుత్మంతుడు. ఆ రెండు ఎటువంటి అంటే ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఉండే 2 క్రీచర్స్ అవి, అవునా కదా. ఇదో కాన్సెప్ట్. ఇలాగ కాన్సెప్ట్స్ పెట్టడంలో కొన్ని చోట్ల ఆయన చెప్పినన్నీ కూడా ఓ రోజు పరిశీలిస్తుంటే నాకు ఏమనిపించింది అంటే, ఒక 40-50 కంప్యూటర్ కాన్సెప్ట్స్ అన్నీ విష్ణు సహస్రనామ పదాల్లో కనిపించాయమ్మా. 1 కాదు 2 కాదు. ఉదాహరణకి కంప్యూటర్కి ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏమిటి? కమాండ్, యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్, షిఫ్ట్ రైట్, షిఫ్ట్ లెఫ్ట్, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ అందులో కనిపించాయి. వృద్ధ స్పష్టాక్షరో. కమాండ్ అంటే అర్థం ఏంటి? ఒక ఆజ్ఞ. అంటే ఆజ్ఞ విన్నటువంటి వాడికి ఆజ్ఞ, వాడి దాని పోయి అక్కడ ఏమంటే మీరు చెప్పిన దానికి అర్థం చెప్పండి, ఇక్కడ డిబేటు, డిస్కషను ఏమి ఉండవు అక్కడ. ఆల్రెడీ వాడికి ఆ వర్డ్ వాడికి తెలుసుంటుంది. స్పష్ట అక్షర అంటే దాని అక్షరాలు స్పష్టంగా ఉంటాయి, దాని అర్థం కూడా వాడికి స్పష్టంగా తెలుసుంటుంది. దాన్నే కమాండర్ అంటాం. ఉదాహరణకి కర్ఫ్యూ పెట్టారనుకోండి, అప్పుడు పోలీసులంతా ఊళ్ళంతా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటారు, షూట్ ఎట్ సైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు 100 మంది పోలీసులు అక్కడ ఉన్నారు, వాడు కమాండర్ ఎవరో ఉంటాడు పైన. షూట్ ఫైర్ అన్నాడంటే ఇంక వీడు ఫైరింగ్ స్టార్ట్ చేయండి. ఏమంటే కూడా ఫైరింగ్ చేయొచ్చా, ఈ పక్క ఫైరింగ్ చేయాలా, వీళ్ళు మొత్తం పొజిషన్తో తర్వాత తీసుకుని రెడీగా ఉండడం, వాడు ఫైర్ కమాండ్ ఇవ్వడంతో వాడిని ఫైర్ చేయడం. ఇది స్పష్టాక్షరం మాటకి. కమాండ్ అంటే యాడ్ చేయాలి తప్ప నేను ఇప్పుడు చేయొచ్చా, 2 అంకెలు చేయాలా, 4 అంకెలు చేయాలా, అసలు చేయాలా వద్దా, ఈ డిస్కషన్ ఉండదు. ఈ స్పష్టాక్షర అనేటటువంటి పదం మన కమాండ్ అనేటటువంటి దానికి ఇమ్మీడియట్గా చేరుతుందమ్మా. డేటాని వెంటనే మనకి డేటా ఇన్స్ట్రక్షన్స్ డేటా వస్తుంది. డేటా సంబంధించి అమితాశన, అశనం అంటే తినేటటువంటిది. మీరు శ్రీ మహావిష్ణువు ఎంతైనా ఆయనకి ఇంత అంతా అనేది 14 లోకాలు ఆయన కడుపులో ఉంచుకోగలిగినటువంటి వాడు. ఇదంతా డేటా ఆయనకి. అంటే ఎంత నాలెడ్జ్నైనా ఆయన లోపల పెట్టుకుంటాడు. ఇప్పుడు మనకి మొట్టమొదట్లో అయితే 40-50 ఏళ్ల క్రితం కంప్యూటర్ ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు, ఉదాహరణకి 1969 ఆ టైంలో మెమరీస్ మాకు 4K బైట్స్ ఉండేవి. బైట్స్ కాదు, 4K వర్డ్స్. అంటే 4096 అంకెలు మాత్రమే మేము పెట్టుకోగలం. అది ఎప్పుడైతే 8K బాబు ఎంత డెవలప్ అయిపోయిందో అని అనుకున్నాం. ఇప్పుడు తర్వాత కేలు పోయి మెగాబైట్స్ వచ్చాయి, మెగాబైట్స్ పోతే గిగాబైట్స్ వచ్చాయి, గిగా పోయింది పెటా వస్తున్నాయి. ఇలా ఇవన్నీ వస్తుంటే ఈవేళ అన్లిమిటెడ్ మెమరీ, క్లౌడ్ సీడింగ్ అంతా వచ్చిందమ్మా. దీనికి ఏమంటారంటే అక్కడ సుమేధ మేధజోధన్య సత్యమేధాధరాధర. సుమేధ అని పదం వాడారు. సుమేధ అంటే అనంత మెమరీ అని అర్థం, ఇన్ఫైనైట్ మెమరీ. ఈవేళ క్లౌడ్లో జరుగుతుంది అదే. మీ ప్రోగ్రామ్ కానీ మీ డేటా కానీ అక్కడ లిమిట్స్ లేవు. అసలు మెమరీ అనే కాన్సెప్ట్ సుమేధలో, మేధ అంటేనే జ్ఞాపక శక్తి. కంప్యూటర్కి మేధ అనేటువంటి పదం చక్కగా బెస్ట్ ఫిట్ అవుతుంది మెమరీ ఇండికేట్ చేయడానికి. మీరు అడిగారు మామూలుగా తీసేసేయండి. అది ఆ లోపల టెక్నాలజీ ఏ సిస్టమ్ని ఫాలో అవుతుంది, అది డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఫాలో అవుతుందా, బైనరీ నెంబర్ సిస్టమ్ ఫాలో అవుతుందా, ఈ డౌట్ కూడా ఉంది. అది కూడా అందులో ఉండాలి కదా. ఏకో నైకస్తవ కహ్యం ఎత్తత్ పదమనుత్తమం అని పదం వస్తుంది. ఏకహ అంటే 1, నైకహ 1 కాదు. 1 కాదంటే ఏంటి? 0. అంటే 0 and 1 కాన్సెప్ట్ని చెప్పేటటువంటి పక్క పక్కన వేసేసాడు ఆయన. ఏకహ ఓ చోట చెప్పి నైకహ ఇంకో చోట చెప్పలేదు. అంటే ఈ రెండింటికి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఆయనకి ఒక సబ్జెక్ట్ సంబంధించింది ఇది. ఏమో ఇప్పుడు మల్టీప్లెక్సింగ్ అని కూడా ఉంటుంది, ఇంటరప్ట్ మోడ్ కూడా ఉంటుంది. ఇంటరప్ట్ అంటే
కంప్యూటర్లో ఒక పని చేస్తూ ఉండగా మన స్పీడ్ ఇప్పుడు రైల్వే టికెట్ రిజర్వేషన్ జరుగుతుందమ్మా, కోట్ల మంది ఒకేసారి సిస్టమ్స్ ముందర కూర్చొని ఉంటారు. ఎన్ని కంప్యూటర్లు పనిచేస్తున్నాయి? ఒకటే కంప్యూటర్ ఒక్కొక్కటి ఎంతంత టైం ఇస్తుందంటే ఒక నానో సెకండ్ టైం ఇస్తుంది. ఒక నానో సెకండ్ ఒకరి దగ్గరికి వస్తుంది. వాడు ఆ టైం బటన్ నొక్కాడు, అది తీసుకుని వెంటనే అది సెకండ్కి 10 కోట్ల మందిని చూడగలదు. అంత స్పీడ్లో వెళ్ళిపోయాడు. మనకేమో నాకేసే చూస్తుంది కంప్యూటర్ అని అనుకుంటూ ఉంటాం మనం. ఈ రకంగా చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఇవాళ మనం కంప్యూటర్స్లో వాడుతున్నామా. ఈ కాన్సెప్టే మనకి అక్కడ కూడా కనిపిస్తుంది. మల్టీప్లెక్సింగ్ మహాకర్మో మహాకర్మో మహాకర్మ మహాతేజ మహోరగ. ఆ పదంలో మహాకర్మ అంటే చాలా గొప్ప గొప్ప టాస్క్స్ అన్నీ కూడా, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇన్స్టెంటేనియస్గా చేయగలడు. అసలు కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళని, ఏఐ నేర్చుకున్న వాళ్ళని ఏమంటారు? వాళ్ళని ఉద్యోగాన్ని ప్రోగ్రామర్స్ అంటారు. ప్రోగ్రామ్ అనే మాటకి తెలుగు అర్థం ఏంటి? కార్యక్రమం. ఏంటి కార్యక్రమం అంటే ఏమిటి? ఒక చెప్పినటువంటి చేయవలసిన పనులు, ఒక మీటింగ్ పెడుతున్నాము, దానికి ఒక వరుస ఉంటుంది. దీపారాధన ముందర చేయాలి, మధ్యలో స్పీకర్ డయాస్ని పిలవాలి, అయిపోయిందా చివరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. ఇది ఒక ఆర్డర్. ఇది అలా కాకుండా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముందర చెప్తాను, ప్రార్థన చివరి చేస్తానంటే ఇది అసహ్యంగా ఉంటుంది. అది క్రమం కాదు. ఈ క్రమంలో ఇలాగే కమెంట్స్ కూడా ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏ కమెంట్స్ ఏ ఆర్డర్లో రాయాలి, లాజికల్ ఆర్డర్లో రాసేటటువంటి వాడిని క్రమ అంటారు. శ్రీ మహావిష్ణువు మామూలు ప్రోగ్రామర్ కాదమ్మా, ఎక్స్పర్ట్ ప్రోగ్రామర్. ఎవడికి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరగాలో ఆయన నిర్ణయం చేస్తాడు. అంచేది ఆయన మహాక్రమ పదం అది. మహాక్రమో మహాకర్మ అంటే ఎక్స్పర్ట్ ప్రోగ్రామర్ ఆయన మించి. ఈ రకంగా కంప్యూటర్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, మెథడాలజీ, లోపల వాడేటువంటి మన నంబర్ సిస్టమ్స్ అన్నీ కూడా మన విష్ణు సహస్రనామాలు సాక్షాత్కరిస్తున్నాయమ్మా. ఇంతకంటే ఇంకా అద్భుతం కాదు. ఇది మన పిల్లలకి తెలియజేయాలి. అందులో ఇలాంటి ఆ కోణంతో కూడా చూడండి ఒక్కసారి. అలా చెబితే బాగుంటుంది అనిపిస్తుంది.